హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'మై రోబోట్ బాయ్ ఫ్రెండ్' అనే చైనీస్ డ్రామాలో పార్ట్ 7ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్‌లో ఏమవుతుంది అంటే ముబై వాళ్ళ ఫ్రెండ్ మొబైని ఏం చేస్తారు అంటే మెంగ్యాన్ మీద తోసేస్తాడు కదా! సో, దాని తర్వాత మొబై ఏమో నేను వాకింగ్‌కి వెళ్తాను అని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు. ఇంకా మెంగ్యాన్ కూడా నేను షూటింగ్ చేస్తాను అని చెప్పి అక్కడంతా షూటింగ్ చేస్తూ ఉంటుంది. అయితే మెంగ్యాన్‌కి ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది. ఆ పిల్ల మెంగ్యాన్ చూడంగానే భయమేసి పారిపోతూ ఉంటుందనమాట. ఇంకా మెంగ్యాన్ ఏమో ఏంటి తను అలా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మెంగ్యాన్ ఏమో అలా నడుచుకుంటూ షూట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి యూ-5 వస్తుంది. ఇంకా యూ-5 వచ్చి మెంగ్యాన్ నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అడుగుతుందనమాట. తర్వాత మెంగ్యాన్‌తో యూ-5 ఏం చెప్తుంది అంటే, నా వల్లే మీ ఇద్దరు విడిపోయారేమో, నన్ను క్షమించు. మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు. మొబై అలాగే నాకు మధ్య ఇదివరకు ఉండేదేమో పాస్ట్‌లో. తనకి నా మీద ఇన్‌ఫాక్చుయేషన్ అనేది ఉంది. కానీ ఇప్పుడు తను నన్ను ఒక బ్రదర్ లాగానే ట్రీట్ చేస్తున్నాడు. అంతకు మించి ఏం లేదు. నేనే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి యూ-5 అలా మాట్లాడుతుందనమాట. ఇంకా మెంగ్యాన్, యూ-5 కూడా కలిసిపోతారు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోతారనమాట. ఇంకా మన మొబై ఏమో టెంట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న డాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జెడాలు అడుగుతాడు ఆ డాక్టర్‌ని, అవును మీరును మా డైరెక్టర్ ఎందుకు విడిపోయారు అని చెప్పేసి ఈ డాక్టర్‌ని అడుగుతారు. అప్పుడు ఈ డాక్టర్ ఏం చెప్తాడు అంటే, నేను ఎప్పుడు కూడా వర్క్‌తో బిజీగా ఉండేవాడిని. అలాగైతే ఒకరోజు ఏం చేశాను అంటే, తన బర్త్‌డే రోజు మర్చిపోయి నేను లేట్‌గా వచ్చాను. ఇంక నేను ఇంటికొచ్చేటప్పటికి అక్కడ మా ఇంట్లో డివోర్స్ లెటర్ అనేది ఉంది అని చెప్పేసి డాక్టర్ చెప్తాడనమాట. ఇంక అప్పుడు ఆ డాక్టర్ అంటారు, మేబీ రిపోర్టర్స్‌కిను, డాక్టర్స్‌కి ఎప్పుడు మ్యాచ్ కుదరదేమో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మొబై అక్కడే ఉండేటప్పటికి, మొబై మీ గురించి చెప్పలేదు నేను నార్మల్‌గా చెప్పాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు మొబై అంటాడు, ఏం పర్వాలేదు. నేను అలాగే మెంగ్యాన్ కూడా బ్రేకప్ చెప్పేసుకున్నాము అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు డాక్టర్ అంటారు, నన్ను క్షమించు. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే అని చెప్పేసి అంటూ ఉంటాడు. మొబై ఏమో ఏం పర్వాలేదు అని చెప్పేసి అంటారు. ఇంకా తర్వాత రోజు వీళ్ళు క్యాంప్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు కదా! సో, అందరికీ ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. చాలా మంది వస్తారు. అందరికీ కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే మొబై షూట్ చేస్తూ ఉంటుంది. అయితే నిన్న కనపడిన పాపే మళ్ళీ మెంగ్యాన్‌కి కనిపిస్తుంది. ఆ పాప మళ్ళీ భయపడిపోయి దాక్కుంటూ ఉంటుంది. ఇంకా మెంగ్యాన్ వెళ్ళి తన దగ్గరికి కొంచెం నచ్చచెప్పి తనని తీసుకొస్తుందనమాట. తీసుకొచ్చి మొబైకి అప్పచెప్తుంది. ఇంకా మొబై ఏమో తన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయి మాత్రం చాలా భయపడుతూ ఉంటుందనమాట. అప్పుడు మొబై అడుగుతాడు, మీ ఇల్లెక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మొబైకి ఆ పాప తన అడ్రస్ అంతా చెప్తుంది. ఇంక తర్వాత నేను మళ్ళీ మీ ఇంటికొస్తాము అని చెప్పేసి మొబై అంటాడు. ఇంకిదంతా అయిపోయిన తర్వాత అప్పుడే వీళ్ళ దగ్గరికి ఒక అర్జెంట్ కేస్ అనేది వస్తుందనమాట. ఒక అబ్బాయికి కాలనేది విరిగిపోతుంది. ఎందుకంటే పైనుండి డాబా మీద నుండి పడిపోతాడు. ఇంకా కాలనేది విరిగిందనమాట. ఇంకప్పుడు డాక్టర్స్ అందరూ అంటారు, స్కాన్ అనేది చెయ్యాలి. సో, ఇక్కడ మన దగ్గర స్కానింగ్ ఎక్విప్‌మెంట్ అనేది లేదు. సో, మనం ఇప్పుడు తిని సిటీకి పంపించాలి అని చెప్పి డాక్టర్స్ అంటూ ఉంటారు. కానీ మొబై ఏమో తనే స్కాన్ చేసేస్తాడనమాట. అంతా స్కాన్ చేసి ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో కనిపెట్టేస్తాడు. ఇంక మొబై అంటాడు, నేను చెప్తాను ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో మనం చేద్దాము. లేట్ అయితే ఇంకా తన కాలు అనేది ఇంకా బాగవ్వదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ అంటారు, నువ్వేమైనా హ్యూమన్స్ ఎక్స్‌రే అనుకుంటున్నావా ఏంటి? నీకెలా తెలుసు అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు. అప్పుడు మొబై అంటాడు, లేదు నేను చెప్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంక మనం వెళ్దాము అని చెప్పి ఆపరేషన్‌కి సిద్ధం చేస్తారు. ఇంకా యూ-5 అడుగుతుంది, నీకు 100% నమ్మకం ఉందా అని చెప్పేసి మొబైని అడుగుతుంది. ఇంక మొబై అంటాడు, అవును ఉంది చెయ్యండి అని చెప్పేసి అంటారు. ఇంక మెంగ్యాన్ ఏమో అదంతా షూట్ చేస్తుంది. తర్వాత యూ-5 ఏమో బయటకొచ్చిన తర్వాత, నీకెలా తెలిసింది అసలు అక్కడే బ్రేక్ అయింది అని చెప్పేసి అని యూ-5 అడుగుతూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, నేనొక నడిచే ఎక్స్‌రేని అని చెప్పేసి అంటాడు. ఇంకా యూ-5 ఏమో చాల్లే జోక్స్ అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మెంగ్యాన్, మొబై ఆ పిల్ల ఉంది కదా! చిన్న పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఉంటారు. ఇంకా ఆ పాప గురించి వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్తూ ఉంటారనమాట. వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా సిటీకి వెళ్లారు. సో, అందుకని తిను ఇలా ఉంటుంది. వాళ్ళ మదర్ లాగా తను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు అని చెప్పి అలా చెప్తూ ఉంటారు. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ బయటకొచ్చేస్తారనమాట. అప్పుడు మెంగ్యాన్ ఏం చేస్తుంది అంటే, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్లి కొంచెం మనీ అనేది ఇస్తుందనమాట. ఇది ఆ పాపకి తర్వాత చదువుకోవడానికి యూజ్ అవుతుంది. ఉంచండి అని చెప్పేసి ఇస్తుంది. ఇంకా వాళ్ళ మదర్, గ్రాండ్ డాటర్ కూడా మెంగ్యాన్ చాలా మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు.
తర్వాత మెంగియాను మొబాయ్ బయటకొచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు తనకి అలా దెబ్బలెందుకు తగిలినాయి అంటావు? వీళ్ళ పేరెంట్స్ మంచివాళ్ళే అంటావా? అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ కూడా క్యాంప్‌కి వెళ్ళిపోతారనమాట. క్యాంప్‌కి వెళ్ళిన తర్వాత మెంగియానేమో బయటకొచ్చి కూర్చుని తను వీడియో తీసినవన్నీ కూడా లాపీలోకి పెట్టి చూస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ చూస్తూ పడుకొని పోతుందనమాట లాపీ ముందే. ఇంకా మొబాయ్ ఏమో అప్పుడే ఛార్జింగ్ పెట్టుకుందాము అని చెప్పేసి ఆపరేషన్ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా కర్టెన్స్ అన్నీ వేసేసి తనకి అడ్డంగా ఒక బెంచ్ లాంటిది పెట్టేసుకుని ఇంకా తను ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాడు. అయితే మెంగియాన్‌కేమో మధ్యలో మెలుకువ వస్తుంది. ఇంకా మెలుకువ వస్తుంది. అప్పుడే మనం మొబాయ్ ఏమో ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాడు. అయినా మెంగియాన్ చూడదనమాట. చూడకుండా వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగే మెంగియాన్, మొబాయ్ ఇద్దరు కలిసి ఆ చిన్న పాప దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ పాపని అడుగుతారు. "ఏమైంది? నువ్వు ఎందుకు ఇంత డల్‌గా ఉన్నావు? మేమెవ్వరికీ చెప్పము. ఇది సీక్రెట్" అని చెప్పేసి అలా అంటారనమాట. ఇంకా ఆ పాప ఏమో సరే అని చెప్పి మొత్తం అంతా చెప్తుంది. "మా పేరెంట్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మా పేరెంట్స్‌కి నేనంటే ఇష్టం లేదు. అందుకే నేను ఇలా అయిపోయాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మెంగియాన్ అంటుంది, "ఏం కాదు. మీ పేరెంట్స్‌కి నువ్వంటే చాలా ఇష్టం. మీ పేరెంట్స్‌కి ఫోను నంబర్ ఉందా? ఇవ్వు నేను చేస్తాను" అని చెప్పి వాళ్ళ పేరెంట్స్‌కి ఫోను చేస్తుందనమాట. వీడియో కాల్ చేస్తుంది. ఇంకా ఆ పాపతో వాళ్ళ మదర్ అంటారనమాట. "ఏమైంది? చాలా రోజులైంది నిన్ను చూసి. నీకోసమే మేము ఇక్కడ కష్టపడుతున్నాము" అని చెప్పి వాళ్ళ మదర్ అలా చెప్తూ ఉంటారు. ఇంకా ఆ పాపేమో చాలా హ్యాపీగా ఉంటుందనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏం చేస్తారు అంటే వీళ్ళ క్యాంప్ అనేది ఈ ఊర్లో అయిపోయింది. సో, వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందరూ కూడా చాలా థాంక్స్ అని చెప్తారు. ఇంక వీళ్ళందరూ కూడా వ్యాన్‌లో ఎక్కేసి వేరే ఊరికి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ ఆ ఊరికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ క్యాంప్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు. అయితే మెంగ్యానేమో ఈ ఊర్లో హిల్ పైన చాలా మంచి సీనరీ ఉందంట. అందరం వెళ్దాము అని చెప్పేసి అడుగుతుంది. కానీ మొబైల్ మాత్రం నేను రాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు యూఫా ఏమో మొబైల్‌ని అడుగుతుంది. నువ్వు రా అని చెప్పేసి. ఇంక అప్పుడు మొబైల్ ఏమో సరే అని చెప్పేసి అంటాడనమాట. ఇంక మెంగ్యానేమో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అందరూ కలిసి ఆ కొండ మీదకి వెళ్లి మొత్తం అంతా చూస్తూ ఉంటారనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత మళ్ళీ కిందకొచ్చేస్తారు. ఇంకా తర్వాత రోజు మార్నింగే మెంగ్యానేమో షూట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చాలా అర్జెంటు మా ఊర్లో ఒక ఆయనకి కళ్ళు తిరిగి పడిపోయాడు. అసలు కళ్ళు తెరవట్లేదు అని చెప్పేసి చెప్తారు. ఇంక మొబాయ్ ఏమో వెళ్తాడనమాట. ఇంక ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇంకా ఆయనకి అప్పుడే మెలుకువ వస్తుందనమాట. మెలుకువ వచ్చిన తర్వాత "ఏమైంది? మీరెందుకు ఇలా పడిపోయారు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు ఆ ముసలాయన అంటాడు, "నేను ఇక్కడే ఉంటాను. నేను మా పిల్లల దగ్గరికి వెళ్ళను. వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. మీరు ఈ విషయం మా పిల్లలకి చెప్పకండి" అని చెప్పేసి మొబాయ్‌తో చెప్తూ ఉంటాడు. ఇంకా మొబాయ్ అంటాడు, "సరే అయితే నేనెవరికీ చెప్పనులెండి. కానీ మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి" అని చెప్పేసి మొబాయ్ వెళ్ళిపోతాడనమాట. ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా మొబాయ్ వెంటనే వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఆ పెద్దాయన వాళ్ళ పిల్లల గురించి అంత కేర్ తీసుకుంటున్నాడు కదా! సో, మొబాయ్‌కేమో వాళ్ళ డ్యాడీ గుర్తొస్తాడనమాట. ఇంకా వాళ్ళ డ్యాడీ గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేసి, "డ్యాడీ ఎలా ఉన్నావు?" అని చెప్పేసి ఫోన్‌లో మాట్లాడతారు. ఇంక వాళ్ళ డ్యాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత యూఫా ఏం చేస్తుంది అంటే డాక్టర్స్ అందరిని కూడా 2 టీమ్స్ కింద డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి ఒక టీమ్‌ని ఒక ఊరికి, ఒక టీమ్‌కి ఇంకో ఊరికి పంపిస్తుందనమాట. ఇంకా వేరే టీమ్‌ని డివైడ్ చేస్తారు కదా! సో, అక్కడికి ఎవరెవరు ఎళ్తారంటే చైన్ ఉన్నాడు కదా! ఈ డాక్టర్‌తో పాటు మెంగియాన్ కూడా వెళ్తాను అంటుంది. ఇంకా వీళ్ళందరూ కూడా వేరే ఊరు వెళ్తారు. అక్కడున్న వాళ్ళందరికీ ట్రీట్ చేసి మళ్ళీ వచ్చేస్తారు. అయితే దారిలో మెంగియాన్‌కి చిన్నప్పటి నుండి ఉన్న టాయ్ అనేది కనిపించదనమాట. ఇంకా మెంగియాన్ ఏమో నేను వెతుకుతాను అని చెప్పేసి వెళ్తుంది. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తారు. ఎంతసేపు వెయిట్ చేసినా సరే మెంగియాన్ మళ్ళీ రాదు. అందుకని చెప్పి వీళ్ళు వెతుకుతారు చాలా సేపు. కానీ మెంగియాన్ కనపడలేదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ క్యాంప్‌కొచ్చేసి మెంగియాన్ కనపడట్లేదు అని చెప్పి చెప్తారు. ఇంకప్పుడు ముంబై ఏమో నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్తాడనమాట. ఇంక మెంగియాన్‌కి అప్పుడే తన టాయ్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఆ టాయ్‌ని పట్టుకుందాం అనేటప్పటికి తనేమో బురదలో పడిపోతుందనమాట. ఇంకా మొబై ఏమో వస్తాడు. మొబై తనని స్కాన్ చేస్తూ ఉంటాడనమాట చీకట్లో. అప్పుడు తనకి మెంగియాన్ కనిపిస్తుంది. ఇంకా మెంగియాన్ దగ్గరికి వెళ్తాడనమాట. మెంగియాన్ దగ్గరికి వెళ్ళంగానే కొంచెం నడిచి వాళ్ళ క్యాంప్‌లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆ క్యాంప్ మాస్టర్ ఏమంటారు అంటే, "మీరు అడవిలో అక్కడ ఉండకండి. అక్కడే ఒక రేంజర్ వాళ్ళ హౌస్ ఉంటుంది. సో, అక్కడ ఉండండి మీరు. మీరిప్పుడు కిందకొచ్చారు అంటే అక్కడ ఇప్పుడు జంతువులన్నీ తిరుగుతూ ఉంటాయి" అని చెప్పేసి మొబైకి అంటాడు. ఇంకా మొబై ఏమో ఆ రేంజర్ హౌస్ ఎక్కడుంది అని చెప్పేసి ఎతుక్కుంటూ వెళ్ళి ఆ హౌస్‌కి వెళ్తాడనమాట. ఇంకా మొబై ఏమో మెంగియాన్‌కి తన కోట్ ఇచ్చేసి "నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో" అని చెప్పేసి చెప్తాడు. ఇక మెంగియాన్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. తర్వాత "నాకు ఆకలేస్తుంది" అని చెప్పేసి మెంగియాన్ అంటుంది. అందుకని చెప్పి మొబై ఏం చేస్తాడు అంటే ఇల్లంతా వెతుకుతాడు. తనకేం దొరకదు. ఇంక బయటికెళ్తాడనమాట. ఇంక తను అన్నీ స్కాన్ చేస్తూ ఉంటాడు. ఈ మొక్క ఇది, ఈ మొక్క ఇది అన్నీ చెప్తూ ఉంటుందనమాట ఆ స్కాన్‌లో. ఇంక వెంటనే తనేమో అవన్నీ కోసి ఒక కుందేలుని కూడా తీసుకొస్తాడనమాట. తీసుకురాంగానే ఆ కుందేలునేమో
మెంగ్యాన్‌కిస్తాడు. ఇంక మెంగ్యానేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటదనమాట. చాలా క్యూట్‌గా ఉంది అని చెప్పేసి. దాని తర్వాత మొబై ఏం చేస్తాడు అంటే తను తెచ్చినవన్నీ కూడా వండుతూ ఉంటాడు. ఇంక అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "చాలా బావుంది టేస్ట్" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, "ఎందుకు బాగోదు? ఇందాక కుందేలుంది కదా! ఆ ఫ్రెష్ కుందేలునేసేశాను అందులో" అని చెప్పేసి అంటాడు. అప్పుడు మెంగ్యానేమో, "అదేంటి నువ్వు కుందేలునెందుకేసావు? వేయొద్దని చెప్పాను కదా! నన్ను క్షమించు" అని చెప్పి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, "ఊరికే నేను జోక్ చేశాను" అని చెప్పేసి మళ్ళీ కుందేలు అక్కడే ఉంది అని చెప్పి చూపిస్తాడు. ఇంక దాని తర్వాత మొబై ఏమో, "నువ్వసలు ఎందుకు అంతలాగా వెనక్కెళ్ళావు? అంత ఇంపార్టెంట్ వస్తువు ఏముంది?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మొబై తనకి చూపిస్తుందనమాట. ఇంకా అది చూపించి, "దీని గురించేనా వెళ్ళావు? ఇదిగో ఇంకో టాయ్ నా దగ్గరే ఉంది" అని చెప్పేసి చెప్తాడు. ఇంకప్పుడు మింగ్యానేమో, "అయితే మనిద్దరం ఫేటెడ్ ఏమో, మన ఫేట్ ఇలాగే రాసుందేమో మనిద్దరం కలవాలని" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, "లేదు ఇదేం ఫేట్ కాదు. నార్మల్‌గా ఇదేదో కోయిన్సిడెన్స్ అంతే" అని చెప్పేసి అంటాడనమాట. దాని తర్వాత మొబై ఏమో మెంగియాన్ బట్టలన్నీ కూడా ఆరపెడుతూ ఉంటాడు. ఇంక తర్వాత బయటకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటాడనమాట. ఇంక పొద్దున్నే మెంగియాన్ ఏం చేస్తుంది అంటే, ఆ ర్యాబిట్‌ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంక వెళ్ళినప్పుడు మొబై ఏం చేస్తాడు అంటే, "ఇదిగో ఇప్పుడే మనం ఈ 2 కూడా ఎక్స్‌చేంజ్ చేసేసుకుందాం. అదే మంచిది" అని చెప్పేసి ఇద్దరు ఎక్స్‌చేంజ్ చేసుకొని ఇంక కిందకి వెళ్తారు. ఇంక వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే, మళ్ళీ ఆ ముసలాయన దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు ముసలాయన దగ్గరికి వెళ్ళి మొబై చెప్తూ ఉంటాడు, "అసలు మీకేమైంది?" అని చెప్పేసి. అప్పుడు ఆయన అంటాడు, "నాకు క్యాన్సర్, కానీ మా పిల్లలకి చెప్పడం నాకిష్టం లేదు. అందుకనే నేను ఇంక బ్రతకనని నాకు తెలుసు" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడు మొబై అంటాడు, "ఇదిగోండి నా నంబరు, అలాగే క్యాన్సర్ అనే జబ్బుని నయం కూడా చేస్తారు వీళ్ళు" అని చెప్పి వాళ్ళ నంబర్ కూడా ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఆ ముసలాయనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మెంగియాన్ ఏమంటుంది అంటే ఈ ముసలాయనతో, "మీరు ఎంత బాధపడినా సరే పిల్లలనేది ఎందుకున్నారు అంటే మీ మీ బాధను పంచుకోవడానికే. ఇప్పుడు మీరు మీ పిల్లలకి చెప్పకపోతే తర్వాత మీకేమన్నా అయితే వాళ్ళెంత బాధపడతారు. మాకు చెప్పినా బావుండేది. మా డ్యాడీ మేము ఎలాగోలా తనని బ్రతికించుకునేవాళ్ళం అని అనుకుంటారు కదా! సో, అందుకనే మీరు చెప్పండి వాళ్ళకి" అని చెప్పేసి మెంగియానేమో అలా చెప్తుందనమాట. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ బయటకొచ్చేస్తారు. అప్పుడు మొబై అంటాడు, "నాకు నమ్మకముంది వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు" అని చెప్పేసి అని అంటాడనమాట. ఇంక తర్వాత మొబై ఏం చేస్తాడు అంటే చెరువు దగ్గరికెళ్ళి వాటర్ శాంపిల్‌ని తీసుకొని దాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డాక్టరొస్తారనమాట. వచ్చి, "ఏం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మొబై అంటాడు, "నేనిక్కడ ఈ వాటర్‌లో నాకేదో ప్రాబ్లమ్ కనిపిస్తుంది. అందుకే చెక్ చేస్తున్నాను" అని చెప్పేసి అంటాడనమాట. దాని తర్వాత మొబై ఏమో యూ5కి, "ఇదిగో ఈ వాటర్ శాంపిల్‌ని వెంటనే చెక్ చేపిచ్చి రిజల్ట్స్ అనేవి నాకు పంపించు" అని చెప్పి యూ5కి అంటాడు. తర్వాత వీళ్ళందరూ కూడా క్యాంప్‌లో వేరే చోటకి వెళ్తారనమాట. అదే విలేజ్‌లో వేరే చోటకి వెళ్తారు. ఇంకా అక్కడికి కెమెరామాన్స్ కూడా వస్తారు. వీళ్ళని పిక్ చేసుకోవడానికి కొంతమందొస్తారనమాట. సో, వాళ్ళు ఏమడుగుతారు అంటే, "అదేంటి వీళ్ళు కెమెరాస్ తీసుకొచ్చారు? మీరు ఓన్లీ ఇక్కడ మెడికల్ క్యాంపే అన్నారు కదా!" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారనమాట అక్కడున్న వాళ్ళు. అప్పుడు డాక్టర్ అంటారు, "వీళ్ళు మమ్మల్ని రికార్డ్ చేయడానికి ఒక డాక్యుమెంటరీ చేయడానికి వచ్చారులెండి" అని చెప్పేసి అంటారు. ఇంకా వాళ్ళేం చేస్తారు అంటే ఇక్కడికొచ్చిన వాళ్ళు ఇంకా మెంగియాని ఫోటో తీస్తూ ఉంటాడనమాట. ఇంకా మొబైకేమో డౌటొస్తుంది. ఏంటి వీళ్ళిలా ఫోటో తీస్తున్నారు అని చెప్పేసి. దాని తర్వాత వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ కూడా అందరికీ చెక్ చేస్తూ ఉంటారు. ఇంక మెంగియాన్ అన్నీ షూట్ చేసుకుంటూ ఇంకా బయటకి కూడా వెళ్లి షూట్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక చిన్న బాబు కనిపిస్తాడు. ఆ బాబేమో విచిత్రంగా బిహేవ్ చేస్తూ పారిపోతాడనమాట మెంగియాన్‌ని చూసి. ఇంకా మెంగియాన్ అన్నీ షూట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మెంగియాన్ దగ్గరికి ఒకళ్ళొచ్చేసి తన చెయ్యి పట్టుకొని తనకొక పేపర్ పెట్టేస్తాడనమాట. అప్పుడు మెంగియాన్ ఏమో తన చెయ్యి గట్టిగా కొరికేస్తుంది. ఎవరో నన్ను చంపడానికొచ్చావేమో అన్నట్టు కొరికేస్తుంది గట్టిగా. ఇంకా ఆ అబ్బాయేమో అక్కడ పేపర్ పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ పేపర్ చూస్తుందనమాట. ఆ పేపర్‌లో ఏముంటుంది అంటే ఒక రిజర్వాయర్ బొమ్మ అనేది ఉంటుంది. ఇంకా మెంగియాన్‌కి డౌటొస్తుంది. ఏంటి ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉంది. రిజర్వాయర్‌లా ఉంది అని చెప్పి అక్కడికి వెళ్లి వీడియో అనేది తీస్తూ ఉంటుంది. అప్పుడే కొంతమందొస్తారనమాట. వచ్చి తన వెనకాల వస్తూ ఉంటారు. అప్పుడే మొబై వచ్చేసి మెంగియాన్ని పట్టుకొని దాసేస్తాడనమాట. ఇంక వాళ్ళేమో వెతికి వెళ్ళిపోతారు. అప్పుడు మెంగియాన్ అడుగుతుంది వాళ్ళెవరు అని చెప్పేసి. అప్పుడు మొబై అంటారు, "వాళ్ళు నీకోసమే వచ్చారు. ఇక్కడేదో జరుగుతుంది" అని చెప్పి తన్ని తీసుకెళ్తాడు. టెంట్‌లోకి తీసుకెళ్ళి చెప్తూ ఉంటాడనమాట. "ఇదిగో ఈ వాటర్ అంతా కూడా నాకేదో డౌట్‌గానే ఉంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు మెంగియాన్ అంటుంది, "అవును అక్కడ నాకంతా కూడా మైన్‌లో ఉన్న ఓర్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు చెరువు దగ్గర ఓర్ అంటే మైనింగ్ అనేది చేస్తున్నట్టున్నారు. అది ఇల్లీగల్ కదా అసలా" అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు మొబై అంటాడు, "అవును. ఇదిగో ఇది నీ దగ్గర ఉంచుకో. దీనిలో ఏంటంటే సాస్ మెసేజ్ వల్ల నాకు అలర్ట్ వస్తుంది" అని చెప్పేసి అది ఇస్తాడు. ఇంకా మెంగియాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఈ వాచ్ ఇచ్చాడు అని చెప్పేసి. ఇంకా ఆ రోజు నైట్ ఆ వాచ్‌నే చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన డోర్ అనేది ఎవరో నాక్ చేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే మెంగియాన్‌కి భయమేసి అది నొక్కుతుందనమాట. ప్రెస్ చేసేస్తుంది. ఇంకా ఎవరో డోర్ అనేది వచ్చేసి తన
లాపీని అలాగే తన కెమెరాని రెండిటిని కూడా పట్టుకెళ్ళిపోతూ ఉంటే మెంగియానేమో లాపీని లాగేసుకుంటుంది. ఇంకా మొబైకేమో సాస్ మెసేజ్ వెళ్తుంది కదా! సో, తను కూడా వచ్చేస్తాడనమాట. వచ్చేసి ఇంకా దొంగ దగ్గరున్న ఇంకా కెమెరాని కూడా లాక్కుని ఇంకా మెంగియాన్‌కి ఇచ్చేస్తాడు. మెంగియానేమో లోపలికి వెళ్తుందనమాట. ఇంకా తర్వాత రోజు మళ్ళీ అక్కడికే వెళ్తారు వీళ్ళు షూటింగ్‌కి. అప్పుడు మెంగియాన్ ఒక అబ్బాయిని చూస్తాడనమాట. చూసిన తర్వాత తనకు అనుమానం వచ్చింది. అవును, అప్పుడు నేను కొరికింది ఈ అబ్బాయినే కదా అని చెప్పేసి ఇప్పుడు మొబైల్‌కి చెప్తుంది. ఇంకా మొబైల్ ఏం చేస్తాడు అంటే, నేను మిమ్మల్ని కూడా చెక్ చేస్తాను అని చెప్పేసి కూర్చోమంటాడు. ఇంకా అప్పుడు ఆ అబ్బాయి చెయ్యి మీద ఘాట్లుంటాయన్నమాట. కొరికిన ఘాట్లు. ఇంకా తనకు అర్థమవుతుంది. ఇంకా ఆ అబ్బాయిని ఫాలో చేసుకుంటూ మెంగియాను, మొబై ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా ఆ అబ్బాయి ఏం చెప్తాడు అంటే, ఇదిగో చూడండి వీళ్ళిక్కడ మైనింగ్ చేస్తున్నారు. అది మీకు తెలియాలి అని చెప్పే నేను అలా చేశాను అని చెప్పి అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మొబై ఏం చేస్తాడు అంటే, యూఫైకి ఫోన్ చేసి ఇక్కడ ఏదో జరుగుతుంది తప్పుగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో కొంతమంది మనుషులొచ్చేసి, "మొబై మీతో మాట్లాడాలి మేము. మా సార్ మాట్లాడతారంట మీతో రండి" అని చెప్పి తీసుకెళ్తారు. ఇంకా బయటే మీ వస్తువులన్నీ కూడా పెట్టేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా పెట్టేస్తారు. దాని తర్వాత వీళ్ళందరిని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇంకా అప్పుడే మొబైకి అక్కడ ఒక ల్యాప్‌టాప్ కనిపిస్తుంది. ఇంకా ఆ ల్యాప్‌టాప్‌లో నెట్‌కి కనెక్ట్ చేసేస్తాడనమాట. వీడియో చాట్‌ని కనెక్ట్ చేస్తాడు. ఇంకా వీళ్ళు జరిగేదంతా కూడా వీడియో చాట్‌లో ఉంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు వీళ్ళు మాస్టర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళంటారు, మీరిక్కడికి షూట్ చేయడానికొచ్చారంట కదా! మీరు షూట్ చేసినవన్నీ కూడా నాకిచ్చేయాలి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మొబై అంటాడు, మీరేం తప్పు చేయకపోతే మేము షూట్ చేసినయన్నీ మీరెందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు ఈ లీడర్ ఉంటాడు కదా! సో, తనేమంటాడు అంటే, అవును మేము తప్పు చేస్తున్నాము. ఏంటి అంటే మేము మైనింగ్ చేస్తున్నాం ఇక్కడ. అది ఇల్లీగల్ అని మాకు తెలుసు. కానీ ఎవ్వరు కూడా నోరెత్తరు. ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మీ పని మేము ఎలా చెప్తామో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు మొబై ఏమో ఎంత లేదు మీకు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ లీడర్ ఏమో బయట ఉన్న వాళ్ళందరినీ పిలిచి వీళ్ళిద్దరిని కొట్టు అని చెప్పేసి కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాస్ లాక్కోండి అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు మొబై ఏమో ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి, చూసారా ఇప్పుడు దాకా మీరు మాట్లాడిందంతా కూడా వీడియో చాట్లో రికార్డ్ అయింది. ఇప్పుడు మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చెప్పుకోండి అని చెప్పేసి మొబై వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు దారిలో మెంగ్యాన్ అడుగుతుంది, నువ్వు అసలు ఎలా చేసావు అదంతా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, నేను ఎలాగో చేశానులే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా మెంగ్యాన్ అడుగుతూనే ఉంటుంది, ఎలా చేసావు అని చెప్పేసి. అప్పుడు మొబై అంటాడు, నేను మా ఫ్రెండ్‌ని అడిగాను అని చెప్పేసి, తనకి కంప్యూటర్ గురించి తెలుసు. తనని అడిగాను నేను, తను నాకు చెప్పాడు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, అసలు అది ఎలా పాసిబుల్, ఎలా చెప్తున్నావు నువ్వు నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, ఎలాగోలా చేశానులే మనం తప్పించుకున్నాం కదా పద అని చెప్పేసి అంటారు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా క్యాంప్‌కి వెళ్ళిపోతారు. ఇంకా క్యాంప్‌కి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ అంటారు, మనలో కొంతమంది ఒక ఐలాండ్‌కి వెళ్ళాలి. ఎవరెవరు వెళ్తారు అని చెప్పేసి అడుగుతారనమాట. ఇంకా అందరూ కూడా మేమెళ్ళమంటే మేము వెళ్ళం అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మెంగ్యాన్ మాత్రం నేను వెళ్తాను అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా మొబై, మెంగ్యాను అలాగే ఈ నర్స్ కూడా కలిసి ముగ్గురు వెళ్తూ ఉంటారనమాట. ఇంకా వెళ్తారు. అక్కడేమో ఐలాండ్‌లో ఒక చిన్న రూమ్ అనేది వాళ్ళకిస్తారు. ఇంకా మన మొబై ఏమో అన్నీ చెక్ చేస్తూ ఉంటారనమాట. ఒక ప్రెగ్నెంట్ లేడీకి చెక్ చేస్తారు. ఆ ప్రెగ్నెంట్ లేడీకేమో ఏం చెప్తాడు అంటే, మీకు ఈ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. సో, మీరు వెంటనే వెళ్లి పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళాలి సిటీకి వెళ్లి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ ప్రెగ్నెంట్ లేడీ మాత్రం నమ్మదనమాట. మీరేంటి అసలు మీరు ఎక్స్‌పీరియన్స్ డాక్టర్ కిందనే లేరు. మీరు చాలా యంగ్‌గా ఉన్నారు. మా అత్తయ్య తెలుసా ఇక్కడ చాలా మంచి డాక్టరు. అంటే మా అత్తయ్య అన్నీ తెలిసిపోతాయి. చెయ్యి పట్టుకొని చెప్పేస్తారు అన్నీ. మా అత్తయ్య నన్ను బానే ఉన్నారన్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ మొబై మాత్రం నీకు బాలేదు వెళ్ళు అని చెప్పేసి అంటారు. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏమో సరే నేను తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మొబై అలాగే నర్సు ఇద్దరు కూడా ఉన్న మెడిసిన్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. కానీ మెంగ్యాన్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ మొబైని మాత్రమే షూట్ చేస్తూ ఉంటుందనమాట. దాని తర్వాత మొబై అడుగుతుంది, మనిద్దరం అలా బయటకు వెళ్దాము అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అప్పుడు నర్స్ కూడా అవును వెళ్దాము అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి మొబైని లాక్కుని వెళ్ళిపోతారనమాట. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు మొబై అంటాడు, ఏదో స్ట్రామ్ వచ్చేలాగా ఉందే, చాలా తుఫాన్ వచ్చేలాగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ ఏమో అదేంటి నీకెలా తెలుసు తుఫానొచ్చేలా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అప్పుడు మొబై అంటాడు, అవును నాకన్నీ తెలిసిపోతాయి అలాగా అని చెప్పేసి ఏదో అలా కవర్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఫిషర్‌మాన్స్ వాళ్ళందరూ కూడా వస్తారనమాట. మీరెక్కడికొస్తున్నారు? మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్ లాంటిదొస్తుంది ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు మెంగియాన్ అడుగుతుంది, మీకెలా తెలుసు ఇప్పుడు తుఫానొస్తుంది అని చెప్పేసి వాళ్ళని అడుగుతుంది. అప్పుడు వాళ్ళంటారు, మేము సముద్రం దగ్గరే ఉంటాం కదా! మాకన్నీ తెలిసిపోతాయి. మీరు పదండి అని చెప్పేసి అంటారనమాట. ఇంక వీళ్ళు ముగ్గురు కూడా సరే అని చెప్పేసి వెళ్తారు. ఇంక మెంగియాన్ ఏమో తన వర్క్ చూసుకుంటూ ఉంటుంది. మొబై ఏమో ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఇదే టైంలో పవర్ అనేది పోతుందనమాట. ఇంక మొబైకేమో ఛార్జింగ్ సరిగ్గా ఎక్కదు.
ఇంకా అదే టైంలో పొద్దున్న ఒక ప్రెగ్నెంట్ లేడీని తను ట్రీట్ చేశాడు కదా! సో, వచ్చేసి మా ఆవిడకి ఇప్పుడు లేబర్ పెయిన్స్‌లో ఉంది. చాలా దారుణంగా ఉంది. హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మొబాయ్ అంటాడు, "నేను చెప్పాను కదా! తన్ని సిటీకి తీసుకెళ్ళమని చెప్పి. మీరెందుకు తీసుకెళ్ళలేదు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడు, "లేదు, నేను తీసుకెళ్దామనే అనుకున్నాను. కానీ మా మదర్ ఏమో ఒప్పుకోలేదు. అందుకనే వాళ్ళని నేను అడుగుతూ ఉన్నాను. ఇలా లేట్ అయిపోయింది. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత మొబాయ్ ఏమో సరే తీసుకురండి అని చెప్పి తను తీసుకొస్తాడనమాట. ఇంకా అప్పుడు నర్స్ అడుగుతుంది, "మొబాయ్, నువ్వెప్పుడన్నా ఇలాంటివి చేశావా ఆపరేషన్స్" అని చెప్పేసి నర్స్ అడుగుతుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "లేదు" అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత తను ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేద్దాము అని ట్రై చేస్తూ ఉంటాడు. తనకి ఛార్జింగ్ లేకపోవటం వల్ల నెట్‌కి తన బ్రెయిన్ అనేది తన చిప్ అనేది కనెక్ట్ అవ్వదనమాట. ఇంకా వెంటనే తనేం చేస్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్‌కి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి ఎలా చేయాలి ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ డాక్టర్ ఏమో నేను చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడే ఫోన్ అనేది కట్ అయిపోతుంది. ఇంకా మొబైల్‌కి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా! సో, తనేమో ప్లీజ్ ఎలాగన్నా కాపాడండి. ప్లీజ్ మా వైఫ్‌నన్నా కాపాడండి అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా మొబైల్ ఏం చెప్తాడు అంటే, "మెంగ్యాన్ నువ్వు ఇక్కడే చూస్తూ ఉండు" అని చెప్పేసి మొబైల్ బయటికి వెళ్ళి అక్కడ బయట పవర్ సప్లై ఉంటుంది కదా! సో, దాన్ని ఓపెన్ చేసి తన ఛార్జింగ్ డివైస్‌ని ఆ పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తాడు. సో, అప్పుడు ఆ రూమ్ అంతటికి కూడా పవర్ వస్తుందనమాట. తర్వాత వెళ్ళి డెలివరీ చేస్తాడు. ఇంకా డెలివరీ అనేది సక్సెస్ అవుతుంది. ఇంకా బాబు అనేది పుడతాడు. కానీ అప్పుడు మొబైల్‌కి ఏమవుతుంది అంటే బ్యాటరీ అనేది డిప్లీట్ అయిపోతుంది. తొందరగా ఛార్జింగ్ పెట్టండి అని చెప్పి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా తనేం పట్టించుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉంటాడు. మెంగ్యాన్ ఏమో మొబైల్ గురించి వెతుకుతూ ఉంటుంది. ఇంకా మొబైల్ ఏం చేస్తాడు అంటే అక్కడే ఉన్న బోట్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా ఎంత వాన పడుతున్నా సరే బోట్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే అందులో ఒక ఛార్జింగ్ బ్యాటరీ అనేది ఉంటుందని చెప్పి. ఇంకా ఆ బ్యాటరీని కనెక్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఎలాగోలాగా కనెక్ట్ చేసి తను పెట్టుకుంటాడు. కానీ అప్పుడు ఏమొస్తుంది అంటే నీ ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. సో, షట్ డౌన్ అవుతుంది. రీస్టార్ట్ అవ్వడానికి 3 మినిట్స్ పడుతుంది అని చెప్పేసి ఉంటుంది. ఇంకా తను ఛార్జింగ్ పెట్టేసుకున్న తర్వాత నీళ్ళలో పడిపోతాడనమాట. ఎందుకంటే షట్ డౌన్ అయిపోయింది కాబట్టి. ఇంక ఇదే టైంలో మెంగ్యాన్ వస్తుందనమాట. మొబైల్ అని చెప్పేసి నీళ్ళలోకి దూకుతుంది. ఇంకా మొబైల్‌ని పైకి తీసుకొద్దామని ట్రై చేస్తుంటుంది. కానీ మొబైల్ చాలా బరువుగా ఉండటంతో తను మోయలేకపోతుందనమాట. ఇంకా తనకు కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా 3 మినిట్స్ అవుతుంది. మొబైల్ ఏమో రీస్టార్ట్ అవుతాడనమాట. రీస్టార్ట్ అయ్యి కళ్ళు తెరిసి ఇంకా మెంగ్యాన్ని బయటకి తీసుకొస్తాడు. అప్పుడు మొబైల్ ఏమో మెంగ్యాన్‌కి చాలా థాంక్స్, నా కోసమే దూకావా నువ్వు అని చెప్పేసి థాంక్స్ చెప్తాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, నాకు నీ థాంక్స్ వద్దు, నువ్వు నాతో పాటే ఉండాలి లైఫ్ లాంగ్, ఐ లవ్ యూ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. మొబైల్ అంటాడు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పేసి అలా అంటాడనమాట. ఇంకా తర్వాత తను తీసుకొచ్చి హాస్పిటల్‌లో పెట్టుకోబెడతాడు. ఇంకా ట్రీట్మెంట్ అనేది చేస్తాడనమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే మొబైల్ ఏమో మెంగ్యాన్ అడుగుతూ ఉంటాడు, రాత్రి నువ్వేం చెప్పావో గుర్తుందా అని చెప్పేసి. ఇంకా మెంగ్యాన్ కూడా అవును అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే నర్స్ వస్తుంది. ఏంటి మీ ఇద్దరు కలిసిపోయారా ఏంటి అని చెప్పేసి వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటుంది నర్స్. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, లేదు నాకు కొంచెం నీరసంగా ఉంది. అందుకనే మొబైల్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పేసి ఆ నర్స్ చెప్తుంది. నర్స్‌తో అంటూ ఉంటుందన్నమాట మెంగ్యాన్. ఇంకా తర్వాత మెంగ్యాన్, మొబైల్ ఇద్దరూ కలిసి ఆ బాబు దగ్గరికి వెళ్తారనమాట. అంటే ఆ బాబుని కాపాడారు కదా! సో, ఆ బాబుని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. ఇంకా తర్వాత వాళ్ళు కూడా చాలా థాంక్స్ మేము మీకోసం అని చెప్పి లంచ్ ప్రిపేర్ చేసాము. మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వాళ్ళిద్దరి పేరెంట్స్ చెప్తారు. ఇంకా మొబైల్, మెంగ్యాన్ కూడా సరే అని చెప్పేసి అంటారు. ఇంకా వేరే టీమ్ ఉంటుంది కదా! అంటే మొబైల్, మెంగ్యాన్ ఉన్న టీమ్ కాకుండా వేరే టీమ్ వాళ్ళేమో వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళిపోతారు. అక్కడ యూఫై అలాగే మొబైల్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మొబైల్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటారు అంటే, మీరంటే నాకు ఇష్టం అని చెప్పి యూఫైకి చెప్తూ ఉంటాడు. అప్పుడు యూఫై అంటుంది, లేదు మన ఇద్దరికి సెట్ అవ్వదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇలాంటివి మన దగ్గర ఉండొద్దు అని చెప్పేసి యూఫై చెప్తుంది. ఇంకా డాక్టర్ కూడా నాకు అర్థమైంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా మెంగ్యాన్ అలాగే మొబైల్ ఏమో అక్కడ అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి భోజనాలకి పిలిచారు కదా! సో, అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు నర్స్ వస్తుంది. మీ ఇద్దరు కలిసిపోయారు కదా! నాకు మీరు చెప్పట్లేదు అస్సలు అని చెప్పేసి నర్స్ అంటూ ఉంటుంది. ఇంకా మెంగ్యాన్ ఏమో అవును మేమిద్దరం కలిసిపోయాము అని చెప్పేసి అంటుందనమాట. వాళ్ళందరూ కూడా లంచ్ చేయడానికి వెళ్తారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొబైల్‌కి, మెంగ్యాన్‌కి ఇంకా అందరికీ కూడా చాలా థాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ మెంగ్యాన్ అలాగే నర్స్ ఇద్దరు కూడా ఫుల్‌గా డ్రింక్ చేసేస్తారు. డ్రింక్ చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి బీచ్‌కి వెళ్తారు. ఇంకా అక్కడ అందరూ ఆడుకుంటూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఉన్నారు కదా! మెంగ్యాన్ అలాగే నర్స్ ఇద్దరు కూడా ఫుల్‌గా తాగేసి ఇలా పడిపోతారనమాట. అప్పుడు మొబైల్ ఏం చేస్తాడు అంటే వాళ్ళిద్దరిని కూడా మోసుకొని వచ్చేస్తాడనమాట. లోపలికి తీసుకొచ్చేస్తాడు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మొబైల్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఫోన్ చేస్తారు. మా టీమ్ వచ్చేసింది హాస్పిటల్‌కి, మీరు కూడా వచ్చేయండి అని చెప్పేసి చెప్తారు. ఇంకా మొబైల్ వాళ్ళు కూడా బయలుదేరుతారనమాట. ఇంక మేము వెళ్తున్నాము అని చెప్పేసి. ఇంకా వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్
డాక్టర్స్ కూడా వచ్చేస్తారు హాస్పిటల్‌కి. ఇంకా వాళ్ళు హాస్పిటల్‌కి రాంగానే చాలా కంగ్రాట్స్ మీకు అని చెప్పేసి ఇంకా ఈ డాక్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా చాలా బాగా సక్సెస్ అయింది అని చెప్పేసి అంటారనమాట. తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మొబై ఏమో వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ డ్యాడీ అడుగుతారనమాట. "నీకు బానే ఉందా అంతా? ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా?" అని చెప్పేసి మొబైని అడుగుతాడు. మొబై అంటాడు, "లేదు డ్యాడీ అంతా బానే ఉంది" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా మెంగ్యాన్ కూడా ఇంటికి వెళ్తుంది. ఇంకా పడుకొని పోతుంది ఫుల్‌గా. పడుకొని తర్వాత లెగిసిన తర్వాత మొబై గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మొబైకి ఫోన్ చేస్తుంది. "మొబై మనిద్దరం కలుద్దాము" అని చెప్పేసి అంటుంది. ఇంక మొబై కూడా సరే అంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక చోటుకి వెళ్తారనమాట. ఇంక వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక మొబై ఒక రోబోట్ అని చెప్పి వీళ్ళందరూ కనుక్కుంటారా లేదా అని తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ పార్ట్స్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.